ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం పొరుగు రాష్ట్రం తెలంగాణలో సక్సెస్ కావడంతో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. మరో 4 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఈ పథకం అమలు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం. సంక్రాంతి నుండి ఈ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ రాబడి ఎంతవరకు తగ్గుతుందనే కోణంలో లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్టీసీ బస్సులో రోజుకు 40 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 15 లక్షల వరకు మహిళలుంటారని అంచనా ఉంది. అన్ని రకాల పాస్లు కలిగిన విద్యార్థినులు, మహిళలు 3 నుంచి 4 లక్షల మంది ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు వస్తున్న 17 కోట్ల ఆదాయంలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తే 6 కోట్ల వరకు ఆదాయం తగ్గిపోవచ్చు. ఈ 6 కోట్లను భరించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా లేదా, ఏం చేయాలనేది అధ్యయనం జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. ఇప్పుడు మరో పథకం బస్సు ఫ్రీ పథకంపై సమాలోచన చేస్తోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది ఆ ప్రభుత్వం. ఆ తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే హామీతో ఎన్నికల్లో విజయం సాధించి పథకం అమలు చేస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని 6 గ్యారెంటీల్లో ఒకటిగా చేర్చి ప్రారంభించింది. తెలంగాణలో ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మహిళల్లో విశేషంగా స్పందన కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఏపీలో ప్రతిపక్షం తెలుగుదేశం మినీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఈ పథకాన్ని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వంలో విలీనమైంది. మరో 4 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ముందే ఏపీలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అధికారులు ఈ విషయంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో బస్సు ఫ్రీ ఇవ్వాలి అనుకుంటే ఎస్ అని, వద్దు అనుకుంటే నో అని కామెంట్ చేయండి.